కాబట్టి ఇక్కడ జీవితాల్లో సరి చేసేటువంటి శక్తి అమ్మవారు ఉంది. అందరూ ఊరికి ఏదో వచ్చాము సరదాగా అనుకోకండి, నామం చెప్పుకోండి, చక్కగా భగవంతు యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి, చక్కగా అన్నదాన ధర్మ కార్యాలు ఉంటే చేయండి, చక్కగా దైవ దర్శనం చేసుకోండి, మహాత్ముల యొక్క చక్కటి మంచి మాటలు వినండి. జీవితము ఇంతకంటే మనకు సౌభాగ్యం అంటూ ఒక 3 రోజులు మనం పాల్గొంటున్నామంటే ఎన్నో క్షేత్రాలకు వెళ్ళొచ్చు. నేను కూడా మా భువనేశ్వరి గారు, పరమాత్మ స్వాముల వారు, ఇంకా వేరే గుండ వెంకటయ్య గారు, వీళ్ళందరూ కూడా చాలాసార్లు నన్ను పిలిచారు ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలకి, హోమాలకి, కానీ ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు. కానీ శ్రీశైలం అనేసరికి అన్నిటినీ మూటగట్టి అటక మీద పెట్టి వచ్చా. మీరు ఏమైనా అట్లా చేసి వచ్చారు? ఏమన్నా పనులు ఇక్కడ నుండే మొత్తము ఇక బాపిరాజు గారు అలా వచ్చారంట, ఒక్కరోజుకి వచ్చారు వారు. కాబట్టి అలా ఒక్కరోజు అయితే ఎంతసేపు ఉన్నా మనం అలాంటి ఆ దృష్టి లేకుండా అవి పక్కన పడేసి ఇక్కడ ఉన్నామనుకో మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. అటువంటి రోజు మనం కోరుకోవాలి. ఉదయం లేస్తే అడిగి పోతే మనవరాలు, మనవడు, పిల్లలు, సంసారం, వ్యవహారం, వ్యాపారం అన్నీ ఎదురుగానే ఉంటాయి. ఇక మీరు ఎక్కడ ధ్యానం చేస్తారు, జపం చేస్తారు. మీరు ఉదయం లేసి పోయి పూజ దగ్గర పూజా మందిరంలో కూర్చున్నారు అనుకోండి, ఇలా జపం చేస్తుంటే అమ్మమ్మ ఉండదా వస్తున్నా కొంచెం ఒక్క నిమిషం ఉండవు అని అంటుంటే నానమ్మ అట్లే అంటే మొత్తం ఇవే మీకు అవే ఇవి అయిపోయి ఇంకెక్కడ చేస్తారు చెప్పండి? ఇక్కడైనా చేసుకోండి చక్కగా బ్రహ్మాండం. 3 రోజులు అద్భుతం. ఇది నిజంగా మనం సువర్ణాక్షరాలతో లిఖించాల్సినటువంటి రోజు. అలాంటి చక్రధ శ్రీధర్ గారు ఇటువంటి చక్కటి అవకాశం పద్మశాలి సత్రంలో మార్కండి చిరంజీవి. ఆయన మామూలు కాదు, ఆయన మహాత్ములందరికీ కూడా ఒక ఆయన ఎవరు? పరమాత్మను స్వయంగా దర్శించినటువంటి చిరంజీవుల్లో మార్కండేయుడు ఒకరు. చూడండి, కాబట్టి అటువంటి మార్కండేయుడి యొక్క వంశ సంఘంలో మనం ఉన్నామనంటే నిజంగా ఎంతో అదృష్టమే చేసుకున్నాం. అది మనకు భువనేశ్వరి గారి ద్వారా సంప్రాప్తమైంది. మరి నేను కూడా అలాగే మీలాగనే ధన్యత అనుకుంటున్నాను. అటువంటి శక్తిని, భక్తిని మీకు అందరికీ కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఇప్పుడు హోమ ప్రతిష్టా సిద్ధ్యర్థే వృత్తికామః జయాది హోమంచ కరిష్యే. కేవలం చిన్న